హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో అంటే పార్ట్ 1లో వచ్చేసి ఈ యొక్క డాక్యుమెంట్ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించిన ఇయర్ అండ్ రివ్యూ మేజర్ అచీవ్మెంట్స్ చెప్పి మనం పై నుంచి కిందికి అంటే మొత్తం ఇది 4 పేజెస్ ఉంది. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అండ్ ఫోర్త్ పేజెస్. ఈ 4 పేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం ఒకసారి బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అన్నది పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్లాస్లో ఈ టోటల్ 4 పేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ నేను వయా ఎంసీక్యూస్ ద్వారా మీకు ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఇక్కడ కాన్సెప్ట్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు డేటా బాగా గుర్తుంటుంది. సో ఈ ప్రొసీజర్ మొత్తం ఈ డాక్యుమెంట్ 4 పేజెస్ని చేద్దాం. నాకు తెలిసి ఒక 1 అవర్ పట్టిద్ది. 1 అవర్ ఎట్ ఏ టైం క్లాస్ రికార్డ్ చేయకుండా 20 మినిట్స్ అని చెప్పి 3 పార్ట్స్ మొత్తం ఇప్పుడే నేను అప్లోడ్ చేసేస్తాను. మీరు నిదానంగా చూసుకోండి. అండ్ డాక్యుమెంట్ పీడిఎఫ్ అడగమని రిక్వెస్ట్ చేయొద్దండి, ఎందుకంటే ద మూమెంట్ ఐ షేర్ డాక్యుమెంట్ అది పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు నా హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుందంటే అంటే మీరు చూసేది ఒక 500 మెంబర్స్ 1000 మెంబర్స్ చూస్తారు, ఆ డాక్యుమెంట్ వెళ్ళిపోతే చాలామందికి వెళ్ళిపోద్ది. వాళ్ళకి నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అన్నది తెలియదు. మీరు ఇప్పుడు క్లాస్ చూస్తున్నారు కాబట్టి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో మీకు అర్థమైంది. ఎందుకంటే నేను డాక్యుమెంట్ మొత్తం చదవాలా, దాని నుంచి ఎంసీక్యూస్ క్రియేట్ చేయాలా, దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎక్కడైనా కోడ్స్ ఉంటే ఆ కోడ్స్ మీకు నేర్చుకునేటట్లు చేయాలా, తర్వాత నిమోనిక్స్ ఏమైనా ఉంటే సెట్ చేయాలా. సో ఇదంతా నాకు టైం పడుతుంది కదా, మీరు అట్లీస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. డాక్యుమెంట్ కావాలని రిక్వెస్ట్ చేయొద్దు ప్లీజ్. ఒక్క విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సరే, మనము ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని మనము ఈరోజు చూసేద్దాం. నాకు తెలిసి ఈ 4 పేజెస్ ఉన్న డాక్యుమెంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నవి. ఈ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా నేను మెల్లగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్కసారి 1 అవర్ క్లాస్ విన్న తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే తీసుకోండి. ఈ డాక్యుమెంట్ని మామూలుగా ఉండిద్ది కదా, నేను టెలిగ్రామ్లో గ్రూప్లో కూడా పెట్టేశాను. మీరు ఒక్కసారి మీ మాన్యువల్గా మీ పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకుంటాను, లేదంటే తర్వాత చిన్న షార్ట్ ఫామ్గా రాసుకుంటే మీకు అర్థమైంది. నేను డాక్యుమెంట్ని కూడా మీకు ఫోన్లో మ్యాక్సిమం మీరు స్క్రీన్ షాట్ తీసుకునే వీలుగానే ప్రతి కాన్సెప్ట్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్క్రీన్లో పట్టే విధంగానే నేను మీకు చూపిస్తున్నాను. సో మీకు ఓపిక ఉంటే ఒక 3 to 5 మినిట్స్, నేను ఆల్మోస్ట్ చాలా టైం పెట్టి నేను తయారు చేయడానికి పడుతుందని మీరు ఒక 3 to 5 మినిట్స్ ఇన్వెస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోలేరా? సో అది అర్థం చేసుకోండి ఆ ఒక్క విషయంలో. సరే, ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పృథ్వీ విజ్ఞాన స్కీమ్ గురించి. పృథ్వీ విజ్ఞాన స్కీమ్ గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ అంటున్నాడు. అసలు ఈ పృథ్వీ విజ్ఞాన స్కీమ్ అంటే ఏంటి, దాంట్లో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, దాని ఆబ్జెక్టివ్ ఏమున్నాయి, అవన్నీ మనకి ఇప్పుడు తెలియదు. కానీ నేను ఇప్పుడు ఎంసీక్యూ ద్వారా సాల్వ్ చేసి కింద ఒక మైండ్ మ్యాప్ ఉంది, ఆ మైండ్ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒరిజినల్ పిఐబిలోకి వెళ్ళి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా చేసినప్పుడు ఏమైందంటే డేటా వచ్చేసి మీరు జనరల్గా ప్యాసివ్ లెర్నింగ్ అంటే మీరు జస్ట్ వీడియో చూస్తే ప్యాసివ్ లెర్నింగ్ అంటే మీరు క్లాస్ విన్నంతసేపు పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ వన్స్ బయటకు వచ్చేసరికి డేటా పోద్ది. నేనేం చేస్తానంటే ఎంసీక్యూ ద్వారా బ్రెయిన్ని యాక్టివ్ లెర్నింగ్ అంటే ఎంసీక్యూ చేసినప్పుడు మీకు దాంట్లో ఏమీ తెలియదు అనుకుందాం, ఎందుకంటే మీరు చదవలేదు కాన్సెప్ట్. నేను ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎంసీక్యూస్లో ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ రాంగ్ ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ టైంలో ఏమైందంటే బ్రెయిన్లో డేటా టెంపరీగా స్టోర్ అయిపోద్ది. నేను వన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ డేటా అనేది ఫీడ్ అయిపోద్ది అనమాట. రివర్స్ ఇంజనీరింగ్ టైపు. లైక్ ఎలా అంటే మీకు మన బ్రెయిన్ ఎలా పనిచేసిద్ది అంటే అండి, సపోజ్ మనకి ఏదైనా యాప్లో లాగిన్ అయ్యేపు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ మనము టెంపరీగా బ్రెయిన్లో స్టోర్ చేసుకుంది. వన్స్ ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసామనుకోండి, బ్రెయిన్లోంచి ఆ డేటా డిలీట్ అయిపోద్ది. సిమిలర్గానే డేటా ఏదైనా టెంపరీగా స్టోర్ అయినప్పుడు దానికి తగ్గ కాన్సెప్ట్ వెంటనే దొరికిందనుకోండి, బ్రెయిన్ ఫీడింగ్ కూడా ఎక్కువసేపు ఉండిద్ది. అదర్ వే అరౌండ్ అనమాట. మర్చిపోవడం అలాగనే చేసిద్ది, గుర్తుపెట్టుకోవడం కూడా అలానే చేసిద్ది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకునే ప్రొసీజర్ చేద్దాం. ఫస్ట్ ఎంసీక్యూస్, దాని తర్వాత దాని కింద కాన్సెప్ట్, దాని తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి నేర్చుకోవడం. ఇది ప్రొసీజర్. టోటల్ డాక్యుమెంట్ 4 పేజెస్ డాక్యుమెంట్ని నాకు అరౌండ్ ఒక 60 మినిట్స్ పట్టిద్ది. 23 పార్ట్స్ మొత్తం ఇప్పుడే రికార్డ్ చేసి క్లాస్ పెట్టేస్తా. మీరు మెల్లగా ఓపిక ఉన్న టైంలో చూసుకోండి, సరిపోద్ది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అని చెప్పాడు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మీకు ఏమి తెలియదు అనుకుందాం, మామూలుగా వినండి. విన్న తర్వాత నేను కింద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు మీకు ఎక్కుద్ది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, ద స్కీమ్ ఫోకసెస్ ఆన్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ ఇంక్లూడింగ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ సర్వీసెస్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. రెండో స్టేట్మెంట్ చూడండి, పేసర్ కాంపోనెంట్ ఉన్నాడు. 4వ ఆప్షన్ చూడండి, సేజ్ కాంపోనెంట్ ఉన్నాడు. అంటే ఈ స్కీమ్లో ఏయో కాంపోనెంట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మీకైతే తెలియదు. ఆ స్కీమ్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, దాంట్లోంచి ఒక 2 కాంపోనెంట్స్ తీసుకొని వాడు అడుగుతున్నాడు, ఈ కాంపోనెంట్ ఏం చేసిద్ది, ఈ కాంపోనెంట్ ఏం చేసిద్దని. సెకండ్ చూడండి, ద పేసర్ కాంపోనెంట్ అండర్ ద స్కీమ్ ఫోకసెస్. దేని మీద ఫోకస్ చేస్తుందంట ఈ పేసర్ కాంపోనెంట్? పోలార్ రీసెర్చ్ మీద అండ్ క్రయోస్పియర్ స్టడీస్ మీద. ఇది స్టేట్మెంట్ కరెక్టే అండి. మూడో స్టేట్మెంట్ చూస్తే,
ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మనం చదివేదే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రిలీజ్ చేసిన ఇయర్ అండ్ రివ్యూ నుంచి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చూసారా, ద సేజ్ కాంపోనెంట్స్ ఫోకసెస్ ఆన్ మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఇది తప్పండి. ఇక్కడ సేజ్లో ఎస్ అంటే సెస్మిక్ యాక్టివిటీకి సంబంధించింది, అంటే ఎర్త్ క్వేక్స్ సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షనే తప్పని తెలిసిందనుకోండి, పైనుంచి కిందికి చదువుకోకుండా డైరెక్ట్ మీరు చదివేటప్పుడే సేజ్ అంటే సెస్మిక్ యాక్టివిటీకి సంబంధించిందని తెలిస్తే ఫోర్త్ ఆప్షన్ మీరు ఇక్కడ తీసేయచ్చు. తీసేస్తే ఇప్పుడు పైన కింద రెండిట్లో కూడా 2, 3 ఉన్నాయి. అంటే డిఫాల్ట్గా 2, 3 కరెక్ట్, మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటో దాని గురించి చదువుతారు. ద స్కీమ్ ఫోకసెస్ ఆన్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ ఇంక్లూడింగ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ సర్వీసెస్. అంటే జనరల్గా అనిపిస్తుంది స్టేట్మెంట్, కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఉంది పాసిబిలిటీ. అప్పుడు మీరు 1, 2, 3కి వెళ్తారు. మీరు ఒకవేళ డైరెక్ట్గా ఫోర్త్ స్టేట్మెంటే మీరు చదివేటప్పుడు మీ కంటి ముందు పడితే ఆ స్టేట్మెంట్ తప్పని తెలుసుకొని ఎలిమినేట్ చేసేసి మిగతా 2 ఆప్షన్స్లో నారో డౌన్ అయిపోయి ఆ మిగతా 2 ఆప్షన్స్లో ఏ కామన్గా ఉన్నాయో అవి పక్కన పెట్టేసి కామన్ లేని దాన్ని పట్టుకొని ఆ కామన్ లేని దాన్ని గురించి చదివి మీ కామన్ సెన్స్గా అది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు అనిపించి అటెంప్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ స్కీమ్ గురించి కింద మైండ్ మ్యాప్ ఉంది చూడండి క్లియర్గా. పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ గురించి డ్యూరేషన్ వచ్చేసి 21-26 అండి. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి చూద్దాం. అప్రూవల్ డేట్ వచ్చేసి 21-26. ఈ ఓవర్వ్యూ వచ్చేసి అవుట్లే అంట 4797 కోట్లు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ 47-97 గ్యాప్ ఎంత ఉంది? 50 కోట్లు ఉంది కదా, ఆ 50 కోట్లు గ్యాప్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 47-97 కూడా సింపుల్ నెంబరే, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది. ఒకవేళ గుర్తుపెట్టుకోవాలన్నా గ్యాప్ని చూసినా 50 అని గుర్తుపెట్టుకోండి. సో ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏందయ్యా అంటే ఎన్హాన్స్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ని ఎన్హాన్స్ చేయాలంట, ఇంప్రూవ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ సర్వీసెస్, డెవలప్డ్ ఓషన్ అండ్ పోలార్ రీసెర్చ్. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ చూసారా, ఇక్కడ మొత్తం 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. వీడేం చేశాడు, ఈ 5 కాంపోనెంట్స్లోంచి 2 కాంపోనెంట్స్ తీసుకొని స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేశాడు. ఒక కాంపోనెంట్ ఏమో కరెక్ట్గా ఇచ్చాడు, రెండో కాంపోనెంట్ తప్పిచ్చాడు. ఇప్పుడు ఆ 5 కాంపోనెంట్స్ ఏంటి, 5 కాంపోనెంట్స్ ఏం చేస్తాయనేది తెలుసుకుందాం. ఒకటే క్వశ్చన్ ఈ విధంగా కూడా వచ్చు, ఏమని అడగచ్చు, ఈ స్కీమ్ ఉంది కదా పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్, ఈ పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్లో టోటల్ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అని అడగచ్చు. 5, 4, 3, 2, 1. ఎన్ని ఉన్నాయి? టోటల్ 5 ఉన్నాయి. ఏమేమిటి? అక్రాస్ 1, ఓస్మార్ట్ 1, పేసర్ 1, సేజ్ 1, రీచ్ 1. ఏ కాంపోనెంట్ ఏం చేసిందో తెలుసుకుందాం. జస్ట్ కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి. ఏ అంటే చాలు మనకి, ఏ అంటే అట్మాస్ఫియర్కి సంబంధించింది అనేది మీకు ఐడియా ఉంటే చాలు. అక్రాస్లో డెఫినేషన్లో మీకు ఏ అంటే అట్మాస్ఫియర్కి సంబంధించిందని తెలిస్తే సరిపోద్ది. ఏ అంటే అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్. ఇది ఏం చేస్తుందంటే ఫోకస్ వెదర్ అండ్ క్లైమేట్ మోడలింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ అంటే అట్మాస్ఫియర్ అనేది గుర్తుంటే సరిపోద్ది. ఇప్పుడు ఓస్మార్ట్ ఉంది. ఓస్మార్ట్ అంటే ఓషన్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీ. ఓ అంటే ఓషన్కి సంబంధించిందని ఐడియా ఉంటే సరిపోద్ది, ఎందుకంటే ఎన్హాన్స్ ఓషన్ సర్వీసెస్ అండ్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్. మనం టోటల్ వాట్ ఈజ్ వాట్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కీవర్డ్ ఐడెంటిఫై ఉంటే ఆప్షన్లో మనం ఆ కీవర్డ్ని ఐడెంటిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ పేసర్, ఇందాక పైన ఇచ్చాడుగా, పైన క్వశ్చన్లో పేసర్ ఇచ్చాడు, ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, సేజ్ అని ఇచ్చాడు. పేసర్ వచ్చేసి పోలార్కి సంబంధించింది, పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్. మీరు పీ ఐడెంటిఫై చేశారనుకోండి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు సేజ్ ఉంది. సేజ్ వచ్చేసి సెస్మికాలజీ అండ్ జియో సైన్సెస్. వాడు అక్కడ చేంజ్ చేసేసాడు. సేజ్ అంటే ఎర్త్ క్వేక్కి సంబంధించింది. రీచ్ అవుట్ అంటే రీసెర్చ్ ఎడ్యుకేషన్ అవుట్ రీచ్, ప్రమోట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. సో మీకు అర్థం కావాలండి, టోటల్ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి ఈ స్కీమ్లో. ఏ స్కీమ్లో? పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్లో 2021-26లో టోటల్ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. 5 కాంపోనెంట్లు ఏ అంటే అట్మాస్ఫియర్ అంటే చాలు, ఓ అంటే ఓషన్ అని గుర్తుంటే చాలు, పీ అంటే పోలార్ అంటే చాలు, ఎస్ అంటే సెస్మిక్ యాక్టివిటీ ఎర్త్క్వేక్కి సంబంధించింది, రీచ్ అవుట్ అంటే రీసెర్చ్కి సంబంధించిందని అని తెలిస్తే చాలు. టోటల్ బడ్జెట్ అవుట్లే 47-97 కోట్లు, గ్యాప్ 50 కోట్లు ఉంటే చాలు. 2021 నుంచి 26 అని తెలుస్తారు. ఆబ్జెక్టివ్ జనరల్ కామన్ సెన్స్తో ఉన్నాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సరిపోయిందిగా. ఇప్పుడు ఇక్కడ అయ్యే స్టేట్మెంట్లో ఇచ్చింది, ఇది ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఇది పేసర్ వచ్చేసి పోలార్కి సంబంధించింది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ సంబంధించింది. సేజ్ వచ్చేసి ఇది తప్పు. ఓకేనా. ఇప్పుడు మన ఒరిజినల్ పిఐబిలోకి వెళ్ళి ఇదే స్కీమ్ చూద్దాం. ఇక్కడ చూడండి, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది పృథ్వీ విజ్ఞాన ఓవర్ యాకింగ్ స్కీమ్. ఈ స్కీము ఏ మినిస్ట్రీకి ఉంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించింది. టైం డ్యూరేషన్ వచ్చేసి 2021-26. ఎంత? టోటల్ బడ్జెట్ అవుట్లే 47-97 కోట్లు. ఎన్ని ఉన్నాయి కాంపోనెంట్స్? 5 ఉన్నాయి. ఏమేమిటి ఆ కాంపోనెంట్స్? అక్రాస్, ఓస్మార్ట్, పేసరు, రీచ్ అవుట్, సేజ్. ఏ అంటే అట్మాస్ఫియర్కి సంబంధించింది, ఓ అంటే ఓషన్కి సంబంధించింది, ఎస్ అంటే సెస్మిక్ యాక్టివిటీకి సంబంధించింది, పీ అంటే పోలార్కి సంబంధించింది, రీచ్ అవుట్ అంటే రీసెర్చ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇది ఈ స్కీము. ఓకేనా. ఈ స్కీమ్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం. నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి, మిషన్ మౌసం అంట.
మిషన్ మౌసం అని ఉంది. ఈ మిషన్ మౌసం గురించి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఈ 4 స్టేట్మెంట్లు చదువుదాం. మిషన్ మౌసం వాజ్ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఆన్ సెప్టెంబర్ 11, 2024. డేట్ ఎవరికి గుర్తుండదు, అన్ని డేట్లు గుర్తుపెట్టుకోలేం. ఓకే, అంతవరకు ఆగుదాం. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. ద టోటల్ అవుట్లే ఫర్ ద మిషన్ ఈస్ 2000 crores ఫర్ 2 years. ఓకే, మూడో స్టేట్మెంట్ చూద్దాం. ద మిషన్ ఫోకసెస్ ఆన్ మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్ అండ్ కల్చరల్ కనెక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్. అంటే ఆ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ చెప్తున్నాడు. మిషన్ మౌసం అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, ఫోకస్ అన్నా, ఎయిమ్ అన్నా, ఆబ్జెక్టివ్ అన్నా ఇదంతా ఒకటే. మ్యారిటైమ్ ట్రేడ్ మీద, ట్రేడ్ రూట్స్ అండ్ కల్చరల్ కనెక్షన్స్ మీద ఈ యొక్క మిషన్ మౌసం అనే స్కీము ఫోకస్ చేస్తుంది అంటున్నాడు. ఏమో తెలియదు. తర్వాత ఇక్కడ 4వ స్టేట్మెంట్కి వస్తే ఇట్ ఎయిమ్స్ అంటే మళ్ళీ ఫోకస్ ఆబ్జెక్టివే. అంటే ఈ 3వ స్టేట్మెంట్లో ఆబ్జెక్టివే చెప్తున్నాడు, 4వ స్టేట్మెంట్లో ఆబ్జెక్టివే చెప్తున్నాడు. కానీ 3, 4 స్టేట్మెంట్లో ఒకటే ఆబ్జెక్టివ్ కరెక్ట్, 2 ఆబ్జెక్టులు కరెక్ట్ కాదు. కానీ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో 4 ఉన్నాయి. అంటే 4 డిఫాల్ట్ కరెక్ట్, 3 తప్పు. ఎందుకంటే 2 ఆబ్జెక్టివ్సే. కానీ ఆ 2 ఆబ్జెక్టివ్లో ఒక ఆబ్జెక్టివే కరెక్ట్, 2 ఆబ్జెక్టివ్ తప్పు. కానీ ఏ ఆబ్జెక్టివ్ కరెక్ట్, ఏ ఆబ్జెక్టివ్ రాంగ్ అనేది యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియదు. కానీ కిందికి వచ్చి మీరు ఆప్షన్ చెక్ చేస్తే అన్నిట్లో 4 ఉంది. అంటే 4 అనేది ఖచ్చితంగా ఆబ్జెక్టివ్. 3 తప్పు. 3 తప్పు అంటే మీకు ఇది వెళ్ళిపోద్ది. అంటే రెండిట్లో కామన్ 2, 4 డిఫాల్ట్ కరెక్ట్. అంటే ద అవుట్లే ఫర్ ద మిషన్ ఈజ్ 2000 crores ఫర్ 2 years అనేది కరెక్టే. దాని తర్వాత ఆల్రెడీ 4 కరెక్ట్ అని చెప్పే కదా. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? ఫస్ట్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని మీకు తెలిస్తే 1 to 4కి వెళ్తారు. రాంగ్గా ఒకవేళ తెలియకపోతే 2, 4లో ఆప్షన్ పెట్టేస్తారు. ఈ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మిషన్ మౌసం వాజ్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఆన్ September 11, 2024. ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. ఇలా మిషన్ మౌసం అంటే క్లైమేట్కి సంబంధించిందండి. మౌసం మాసాలు అంటారు కదా. నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే September 11 అంటే టీచర్స్ డే September 5th ఉంటుంది. September 5th నుంచి నెక్స్ట్ వారం మొత్తం మాకు మౌసం సరిగా లేదు, సీజన్ సరిగా లేదు, మొత్తం సెలవులు ఉన్నాయి, అలా గుర్తుపెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ స్కీమ్ యొక్క చూద్దాం. ఈ మిషన్ మౌసం గురించి మీకు చెప్పడం మర్చిపోయా. ఇక్కడ ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఈ 2000 కోట్లు ఉంది కదా, ఈ 2 years ప్లేస్లో 1 year పెట్టడానికి ఛాన్స్ ఉందండి. ఇంకా మిగతా అన్ని కరెక్టే. మిషన్ మౌసం వచ్చేసి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ఇన్ September 11. ఈ 2000 కోట్లు 2 సంవత్సరాలు. ఈ 3rd స్టేట్మెంట్ తప్పు. దేనికి? వెదర్, క్లైమేట్ రిలేటెడ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సర్వీసెస్కి సంబంధించింది అనేది ఈ స్కీము. ఓకేనా? ఇప్పుడు ఒరిజినల్ పిఐబిలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది మిషన్ మౌసం ఎప్పుడు? September 11. చెప్పా కదా, ఒక టీచర్స్ డే నుంచి వారం సీజన్ సరిగా లేదు. అవుట్లే ఎంత అంట? 2000 కోట్లు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఎగ్జామ్లో చేంజ్ చేస్తాడు. దాని తర్వాత మిషన్ మౌసం ఈజ్ ఎన్విషన్ టు బి ఎ మల్టీఫేసెడ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇనిషియేటివ్ టు బూస్ట్ దేనికి? వెదర్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ సైన్స్, రీసెర్చ్ అండ్ సర్వీసెస్. ఓకేనా? ఆల్రెడీ పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అయిపోయింది, మిషన్ మౌస్ స్కీమ్ అయిపోయింది. నెక్స్ట్ వేరే కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ అగ్రిమెంట్ అంట. దాని గురించి కూడా 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏంటో అడుగుతున్నాడు చూడండి. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ అగ్రిమెంట్. ద బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ అగ్రిమెంట్ వాజ్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఫర్ సైనింగ్ ద UN క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్. ఇదేంటిదో నేను చెప్తా అండి. దాని తర్వాత అదొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఇట్ ఫోకసెస్ ఆన్ మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ విత్ ఇన్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బయోడైవర్సిటీ బియాండ్ అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి విత్ ఇన్ అంటున్నాడు. ఒకటేమో బియాండ్ అంటున్నాడు, ఒకటేమో విత్ ఇన్ అంటున్నాడు. 2 కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్. సో 2 అనేది ఖచ్చితంగా తప్పు. 2 తప్పు అంటే ఇది పోతుంది, అన్నీ వచ్చింది. సో 134 డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఒకవేళ అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ కాలేదు, అప్పుడు మనం ఏం చేద్దాం? కామన్గా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ అంటే 2 తప్పని తెలిసింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయి ఒకటే ఆన్సర్ 134 వచ్చింది. ఇది స్టేట్మెంట్ కరెక్ట్. ఇది మనకు తప్పని తెలుసు, కానీ కింద 4 ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వలేదు అనుకుందాం. 2 ఎలిమినేట్ అయ్యింది అనుకున్నాం, 2 కూడా ఎలిమినేట్ కాలేదనుకుందాం. నెక్స్ట్ చూద్దాం. ద అగ్రిమెంట్ ప్రమోట్స్ ఆన్ గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ మెరైన్ ప్రొటెక్షన్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీంట్లో గుర్తుపెట్టుకునేది ఏం లేదు, జస్ట్ ఆబ్జెక్టివ్ అలా అనిపిస్తుంది. ఇట్ ఫెసిలిటేట్స్ యాక్సెస్ టు జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ప్రమోట్ సైంటిఫిక్ రీసెర్చ్ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్. ఓకేనా? ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే 134 కరెక్ట్ అండి. 134. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకొచ్చేసి మన ఎర్త్, మన ఇండియన్ కాంటినెంట్, మన ఇండియా అనుకోండి. మనకు టెరిటోరియల్ సీ అంటే ఇంతవరకు ఉంటుందండి. టెరిటోరియల్ సీ నుంచి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఒక 200 నాటికల్ మైల్స్ వరకు ఇది మన ఇష్టం. ఈ 200 నాటికల్ మైల్స్ విచ్చలవిడిగా వాడుకోవచ్చు, మనం ఏమైనా చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. కానీ ఈ 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత అది మనం ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి ఉండదండి. అది వేరే రెగ్యులేషన్స్లోకి వెళ్ళిపోతాయి. సో
అదంతా హై సీస్ అంటారు. మనకు ఓన్లీ 200 నాటికల్ మైల్స్ లోపల నుంచి చూసినావా, ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆ నెంబర్ కూడా అడుగుతాడు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఎంత, ఎన్ని నాటికల్ మైల్స్, 100, 200, 300, 400, అది వచ్చేసి 200 నాటికల్ మైల్స్. ఇంతవరకు ఇప్పుడు సపోజ్ ఇది మన ఇండియా అండి, ఇక్కడంతా వాటర్, ఇదంతా వాటర్, ఇది వాటర్, ఇది వాటర్, ఇది వాటర్, ఇది వాటర్, ఇది వాటర్, ఇది వాటర్, ఇట్లా మొత్తం ఓషన్ అంతా ఉంటుంది కదా, బే ఆఫ్ బెంగాల్, ఇదంతా అరేబియన్ సీ. నువ్వు ఎంత అని వాడుకుంటావు, దానికి రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ప్రతి కంట్రీ ఇక్కడికి వచ్చి ఇది నాదంటది, వేరే కంట్రీ వచ్చేసి ఈ వాటర్ నాదంటది. అలా అని చెప్పేసి అన్ని కంట్రీ కలిసి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్ అని ఒక అగ్రిమెంట్ పెట్టుకొని, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇంత బియాండ్ ఇంత జురిడిక్షన్ వరకు మీరు విచ్చలవిడిగా వాడుకోవచ్చు, అంత దాటితే అది మీరు వాడుకోవడానికి లేదు, దాని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని ఒక చిన్న అగ్రిమెంట్ పెట్టుకున్నారు. దాన్ని ఇన్క్లాస్ అంటారు. అది ఎంతవరకు అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఒక 200 నాటికల్ మైల్స్ వరకు మనం వాడుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు ఆ స్కీమ్ గురించి, దాని గురించి చూద్దాం. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జురిడిక్షన్ అగ్రిమెంట్ అదేందో చూద్దాం. అసలు ఏం చేసిందంటే, యూనియన్ క్యాబినెట్ ఫర్ సైనింగ్ ఓకే, పర్పస్ వచ్చేసి ప్రమోట్ మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ బియాండ్ అండి, అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇంతవరకు ఉంటే దీని బియాండ్ దాని గురించి మాట్లాడుతుంది. బియాండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఫెసిలిటేట్ గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ మెరైన్ ప్రొటెక్షన్. ఓకే, పాజిటివ్ స్టేట్మెంటే, పెద్దగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కీ బెనిఫిట్స్ ఏంటి, అలా చేయడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే, స్ట్రాటజిక్ ప్రెజెన్స్, మెరైన్ కన్జర్వేషన్, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, యాక్సెస్ టు రిసోర్సెస్, కెపాసిటీ బిల్డింగ్ అనేది ఎన్ని జనరల్ స్టేట్మెంట్స్ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆప్షన్స్ చూస్తే ఐడెంటిఫై అవుతుంది. స్ట్రాటజిక్ ప్రెజెన్స్ అంటే ఎక్స్పాండ్ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ బియాండ్ ఎకలాజికల్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. దాని తర్వాత మెరైన్ కన్జర్వేషన్, స్ట్రెంథెన్ మెరైన్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రిసోర్స్. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండి, అంటే మీకు డైరెక్ట్గా కామన్ సెన్స్తో చదివితే అర్థమేటి, దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత దీని కిందకి వస్తుంది అగ్రిమెంట్ టైప్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రీటీ అండర్ ఇన్ క్లాస్ స్కోప్ రీజన్ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్. ఇదంతా వచ్చేసి బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ గురించి మనం డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇండియా సైనింగ్ ద బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ ఓకే అగ్రిమెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీ. ఏంటి ఇంటర్నేషనల్ ట్రీటీ? అండర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీ ఇన్ క్లాస్ అంటారు కదా దాన్నే. దీని ప్రకారం ఏంటంటే బియాండ్ చెప్పే కదా, బియాండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు దాని గురించి మాట్లాడుతుంది. విచ్ ఈస్ వెరీ ప్రామిసింగ్. ఇన్ ఎడిషన్ ఇట్ విల్ ఫర్దర్ స్ట్రెంథెన్. ఏం చేస్తుంది, ఒక్క నిమిషం. strengthen our marine conservation efforts and collaboration, open newer avenues for scientific research and development, access to samples sequence. ఇదంతా మీరు అంత గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ టర్మ్స్ ఇవన్నీ. ఓపెన్ న్యూయర్ అవెన్యూస్, యాక్సెస్ టు శాంపిల్స్, కెపాసిటీ బిల్డింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బీబీఎన్జీ, యూన్క్లాస్, బియాండ్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, ఇవి కీవర్డ్స్, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఆన్ January 3rd where did Honorable Prime Minister inaugurated 1.5 lakh liter low temperature thermal desalination plant set up by NIOT. NIOT అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఎక్కడ అడుగుతున్నాడు? మినికాయ్ ఐలాండ్ కాదు, కవరత్తి ఐలాండ్ కాదు, అగట్టి ఐలాండ్ కాదు, కడ్మట్ ఐలాండ్ అండి. ఆన్సర్ సి. క్వశ్చన్ వచ్చేసి January 3, 2024 హానబుల్ ప్రైమ్ మినిస్టరు 1.5 లక్షల లీటర్ల లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ ప్లాంట్ని అది ఎక్కడ సెటప్ చేసిండ్రు, అది ఆ సెటప్ది NIOT చేసింది అనమాట. అది ఏ ప్లేస్లో అడుగుతుంది? కడ్మట్ ఐలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్. HPC గురించి మాట్లాడుతున్నాడు. HPCL కాదు, HPC. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద HPC సిస్టమ్ వర్ లాంచ్డ్ బై హానబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ September 26. జనరల్గా ఉంది కానీ డేట్ గురించి క్లారిటీ లేదు. చూద్దాం, రెండో స్టేట్మెంట్కి వెళ్దాం. IITM పూణే HPC సిస్టమ్స్ నేమ్డ్ అరుణిక. NCMRFWF HPC సిస్టమ్ ఈజ్ నేమ్డ్ యాజ్ అర్కా. ఇది తప్పండి. ఎందుకు తప్ప నేను చెప్తా. ఈ IITM ఈ అరుణిక ఉంది చూసినావా, అరుణిక వచ్చేసి IITM పూణేకి సంబంధించింది కాదు, NCMRWF సంబంధించింది. అంటే ఈ రెండు ఒక సెట్. తర్వాత IITM పూణేకి సంబంధించింది అర్కా అండి. ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయి? IITM ఒకటి ఉంది, దాని తర్వాత NCMRWF. IITM అంటే IIT మద్రాస్ అంది. ఇది NCMRWF అంటే నేషనల్ కమిటీ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్కి. ఇది వచ్చేసి అర్కా అండి. ఇది అర్కా, ఇది వచ్చేసి కింది ఉంది అరుణిక. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? IITM 4 అక్షరాలు కాబట్టి అర్కా 4 అక్షరాలు. అంటే చిన్నది చిన్నది, పెద్దది పెద్దది. మీరేం గుర్తుపెట్టుకోవద్దండి. IITM పూణే 4 అక్షరాలు, IITM అంటే 4 అక్షరాలు, అర్కా అనేది కూడా 4 అక్షరాలే. ఓకేనా,
చిన్నది ఇక్కడికి వచ్చేసరికి ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ అరుణిక పెద్దది అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాడు ఇంటర్చేంజ్ చేశాడు. బేసికల్గా రెండు తప్పు అంటే ఇది పోతుంది 13 కామన్గా ఉంది. 4 స్టేట్మెంట్ చూద్దాం. దీస్ సిస్టమ్స్ ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ క్లైమేట్ రీసెర్చ్, వెదర్ ప్రిడిక్షన్స్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. ఇది కరెక్ట్ అండి. 3వ స్టేట్మెంట్ చూద్దాం. ద సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ వాజ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ 6.8 పెటాఫ్లాప్స్ అంటే 6.8 పెటాఫ్లాప్స్ ఉన్నాయంట, అది 22 పెటాఫ్లాప్స్ అయిందంట. అంటే ఇది కరెక్ట్ అండి. సో మీకు ఇక్కడ తప్పు వచ్చేసి సెకండ్ ఆప్షన్ తప్పు. 1, 3, 4 కరెక్ట్. 1, 3, 4 కరెక్ట్. హెచ్పి సిస్టమ్ హానబుల్ ప్రైమ్ మినిస్టర్ సెప్టెంబర్ 26, 2024 లాంచ్ చేశారు, అది కరెక్టే. ఐఐటిఎం పూణేది అరుణిక కాదు, ఐఐటిఎంది అర్కా. ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ ఉంది కదా, దానిది వచ్చేసి అరుణిక. ఈ రెండు ఒక సెట్ 6.8 పెటాఫ్లాప్స్ ఉంది, 22 అయింది. దేనికోసం? క్లైమేట్ రీసెర్చ్, వెదర్ ప్రిడిక్షన్, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్ హెచ్పి సిస్టమ్ ఓవర్వ్యూ వచ్చేసి లాంచ్ సెప్టెంబర్ 26, 2024. ఇది కూడా టీచర్స్ దగ్గరలో అంటే అట్లనే గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ మంత్ అని గుర్తుపెట్టుకోండి. లాంచ్డ్ హానబుల్ ప్రైమ్ మినిస్టర్. ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్డ్. ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి ఇక్కడ చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెథాలజీ అర్కా ఉంది, అంటే చిన్నదానికి. ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ పెద్దదానికి అరుణిక, ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్. దాని తర్వాత బెనిఫిట్స్ ఏంది? సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ 6.8 పెటాఫ్లాప్స్ ఉంది, 22 పెటాఫ్లాప్స్కి వెళ్ళింది. అప్లికేషన్స్ మెట్రాలజీ అండ్ క్లైమేట్ రీసెర్చ్, అక్యురేట్ వెదర్ ప్రిడిక్షన్స్, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. ఇంపాక్ట్ వచ్చేసి బూస్ట్ ఇండియాస్ వెదర్ ఫోర్కాస్టింగ్ అక్యురసీ, స్ట్రెంథెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ సంబంధించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ హెచ్పి సిస్టమ్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఓషన్ మిషన్ ఉందా. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి. హానబుల్ ప్రైమ్ మినిస్టర్ 1.5 lakh liters 1.5 lakh liters low temperature thermal desalination plant సెటప్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఎట్లా? కడ్మట్ ఐలాండ్. డేట్ అవసరం లేదు. ఇది అయిపోయింది పైన 3 అయిపోయినాయి. హానబుల్ ఇక్కడికి వచ్చేసరికి హానబుల్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్ సిస్టమ్స్ ఎట్ ఐఐటిఎం నేమ్డ్ అర్కా, ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ నేమ్డ్ అరుణిక, సెప్టెంబర్ 26, 2024. తర్వాత ద హెచ్పిసి విల్ రివల్యూషనైజ్ మెట్రాలజీ, క్లైమేట్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్, ఎన్హాన్సింగ్ ఇండియా సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ 22 పెటాఫ్లాప్స్. ఇంతకుముందు ఎంత ఉండేది? 6.8. దేనికోసం? ఫర్ అక్యురేట్ వెదర్ ప్రిడిక్షన్స్ అండ్ బెటర్ డిజాస్టర్ రెస్పాన్స్ కోసం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? డీప్ ఓషన్ మిషన్కి సంబంధించింది. చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డీప్ ఓషన్ మిషన్స్ అంటున్నాడు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే. Scientists from NCPOR and NIOT recently captured the image of an active hydrothermal vent located 4,500 meters below Indian Ocean surface. మనకు NIOT, NCPOR, యాక్టివ్ హైడ్రోథర్మల్ వెంట్ 4,500 మీటర్ ఇండియన్ ఓషన్స్ అన్ని క్లారిటీ రావట్లేదు, అట్లా హోల్డ్లో పెడదాం క్వశ్చన్ని. ద యాక్టివ్ హైడ్రోథర్మల్ వెంట్, ఆ స్టేట్మెంట్ని, ద యాక్టివ్ హైడ్రోథర్మల్ వెంట్ వాజ్ డిస్కవర్డ్ అండర్ డీప్ ఓషన్ మిషన్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్. ఇది తప్పండి. మనం చదివేదే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించి, డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చెప్తున్నారు. రెండు తప్పు అంటే ఇది పోయింది డైరెక్ట్గా 1-3 వచ్చింది. ఒకవేళ పోలేదు అనుకుందాం, కింద ఏం ఎలిమినేట్ అవ్వలేదు. సో యాజ్ యూజువల్గా మనం చదువుదాం. ఇది తప్పు, అంతవరకే తెలుసు మనకు, మిగతా ఏం తెలియదు. కింద కూడా ఏమి ఎలిమినేట్ కాలేదు అనుకుందాం. దిస్ డిస్కవరీ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ ఎకనామిక్ ఎక్స్ప్లోరేషన్ డ్యూ టు మినరల్ డిపాజిట్స్ అండ్ బయోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ డ్యూ టు యూనిక్ మెరైన్ బయోడైవర్సిటీ. ఓకే, కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. స్టేట్మెంట్ కూడా డీప్ ఓషన్ మిషన్కి సంబంధించింది. ద డీప్ ఓషన్ మిషన్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ సర్ఫేస్ లెవెల్. సర్ఫేస్ ఇక్కడ ఆల్రెడీ డీప్ ఓషన్ అంటున్నాడు. ఓషన్లో డీప్కి వెళ్ళి దాని గురించి మాట్లాడుతుంటే ఇక్కడ సర్ఫేస్ గురించి ఎట్లా మాట్లాడతాడు? 2 కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్, అంటే 4 తప్పు. ఓకేనా? ఇందాక 2 తప్పు వచ్చేసింది, ఇక్కడ 2, 4 ఈ 2 తప్పు. తీసేస్తే 1-3 కరెక్ట్ ఆన్సర్. 1-3 ఎక్కడ ఉంది? ఇది. ఓకేనా? లేదంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ డీప్ ఓషన్, సర్ఫేస్ 2 కాంట్రడిక్టింగ్ ఉన్నాయి. 4 తీసేయచ్చు. 4 తీసేస్తే 1, 2, 3, 1-3 ఉంది. రెండిట్లో 1-3 కామన్ ఉంది కాబట్టి 2 చదివామనుకో 2 కూడా తప్పు, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కాదు. అలానే 1-3కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? తర్వాత ఆన్ February 23, 24 వేర్ డిడ్ హానబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్రేట్ డాప్లర్ వెదర్ రేడర్. ఎక్కడంటే ముస్సోరీ ఉత్తరాఖండ్, నైనిటాల్ ఉత్తరాఖండ్, లాన్స్డౌన్ ఉత్తరాఖండ్ అండి. తర్వాత ఆన్ February 25, 2024 వేర్ డిడ్ హానబుల్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్రేట్ ద హ్యావోస్ ఇన్స్టాల్డ్ ఐఎండి ఫర్ బెటర్ వెదర్ అబ్జర్వేషన్స్. ఎక్కడంటే ఇది టవాంగ్ అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్ అండి. పైస్గా టర్నాదు 0 కాదు, ఇది ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్. హ్యావోస్ అంటే హెలిపోర్ట్కి సంబంధించిందండి, ఆటోమేటెడ్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్కి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నిమిషం, డీప్ ఓషన్ మిషను ఏమేమిటి NCPOR NIOT. NCPOR NIOT అని ఇప్పటికే 2-3 సార్లు చేసిన. NCPOR అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, NIOT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. క్యాప్చర్డ్ ఇమేజ్ ఆఫ్ అన్ యాక్టివ్ హైడ్రోథర్మల్ వెంట్ 4500 మీటర్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. వాట్ సర్ఫేస్ అన్నాడు ఇందాక ఒక స్టేట్మెంట్లో. దిస్ సైట్ హోల్డ్స్ ది పొటెన్షియల్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ బోత్ ఇన్ ది ఎకనామిక్ అండ్ బయోలాజికల్ పర్స్పెక్టివ్. నెక్స్ట్, హానబుల్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్రేటెడ్ ద డాప్లర్ వెదర్ రేడర్. ఎక్కడ? లాన్స్డౌన్, ఉత్తరాఖండ్. నెక్స్ట్, HMOES అంటే హానబుల్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ హ్యావ్ సెట్ 11 హెలిపోర్ట్ ఇన్స్టాల్డ్. ఎక్కడ? బై IMD ఈటానగర్, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ పార్ట్స్ చేస్తాను కంటిన్యూస్గా, ఎందుకంటే వీడియో ఇప్పటికే పెద్దనే అయిపోతుంది. 25 మినిట్స్ చాలండి. ఇప్పుడు మిగతా థర్డ్ పార్ట్ కూడా నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ మీరు అంతలోపు వినేసేయండి. మిగతాయి ఉన్నాయి కదా, ఈ మిగతాయి కూడా నేను నెక్స్ట్ పార్ట్ ఒక నాకు తెలిసి ఒక 20-25 టోటల్గా 1 అవర్ క్లోజ్ అయిపోద్ది అండి డాక్యుమెంట్. తర్వాత మీరు డాక్యుమెంట్ ప్రింట్ తీసుకొని ఒకసారి హైలైట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా పార్ట్స్ కూడా నేను చేసేస్తాను ఇప్పుడే కంటిన్యూస్గా. ఇది అప్లోడ్ చేసేస్తాను ఇప్పుడు యూట్యూబ్లో. మీరు అవి చూసే లోపల మిగతా పార్ట్స్ కూడా నేను రికార్డ్ చేసి పెట్టేస్తాను.